మనం ఏ యాత్రకు వెళ్ళినా సరే ఒక క్షేత్రంలో దేవాలయము, విగ్రహాలు, విగ్రహారాధన ఇటువంటి కల్చర్ కనపడితే ఒక కైలాష్ మానసరోవర్ యాత్రలో మాత్రమే మనం విగ్రహాలు, దేవాలయాలు ఎక్కడా చూడకపోయినా సరే ప్రకృతే మనకు దేవాలయంగా, ప్రకృతిలోనే మనకు సాక్షాత్తు శివ పార్వతులు మనకు దర్శించేటువంటి ఒక విధానాన్ని మనం చూస్తూ వస్తాం. ఎక్కడికి వెళ్ళినా లింగాకారంలోనో ఒక మూర్తిలోనో మనం దర్శనం చేసుకుంటే ఇక్కడ మాత్రమే సాక్షాత్తు శివపార్వతులు మన కంటికి కనపడతారు అనేటువంటిది వాస్తవం. ఎంత నాస్తికులు వచ్చినా సరే నేను శివపార్వతులను దర్శనం చేసుకున్నాను, నాకు వారు కనిపించారు అన్నటువంటి ఒక అమితానందంతో తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర కైలాస యాత్ర. అంతెందుకు మహాన్యాసంలో కూడా ఒక శ్లోకం చెప్తారు, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పం వస్తు అని చెప్తారమ్మ. అంటే ముక్కోటి దేవతలు సైతం వారి రమణీయతని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందడానికి వచ్చేటువంటి ఒక ప్రదేశం మన భూ కైలాసం. ఈశ్వరుడు మాత్రమే అసుర పూజితుడు అని మనకు అష్టోత్తరంలో సురాసుర పూజితాయ నమః అని మనం చెప్తూ వస్తాం. ఈయనని దేవతలు, రాక్షసులు ఇద్దరు పూజించవలసిందే. కాబట్టి ఆ పరిక్రమలో చుట్టూ, ఆ కైలాసగిరి చుట్టూ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షువులు, దేవతలు వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో అటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పరిక్రమ, ఆ కైలాస దర్శనం, బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి యొక్క మానస సరోవరం, సాక్షాత్తు మన యొక్క రామాయణ మహాభారతాల్లో కూడా ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి ఈ యొక్క సరోవరం గురించి. సో ఇవన్నిటిని గమనిస్తే మనం జీవితకాలంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలనుకుంటారు. అంతెందుకు పంచపాండవులు, ఆదిశంకర్ల వారు, బుద్ధుడి తల్లి మాయాదేవి అక్కడ పుణ్యస్నానం ఆచరించడం వల్ల బుద్ధుడు జన్మించడం, ఇవన్నీ ఇతిహాసాలు ఏవి చూసినా సరే కైలాస యాత్రకి మన యొక్క రామాయణ మహాభారతాలు, మన యొక్క ఇతిహాసాలకు చాలా ముడిపడి ఉంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక యాత్రని ఖచ్చితంగా ప్రతి హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నటువంటి వారికి, ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారికి లైఫ్ బిఫోర్ కైలాష్ అండ్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అనేటువంటి ఒక రెండు డిఫరెన్షియేషన్స్తో ఒక నిర్వచనాన్ని చూపించేటువంటి ఒక అద్భుతమైన యాత్ర ఈ కైలాష్ యాత్ర అని చెప్పొచ్చమ్మా.